తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు లగ్నాధిపతి అయిన చంద్రుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో వారం ప్రారంభంలో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. తదుపరి వారం చివరిలో ద్వితీయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా మాట యొక్క పట్టుదల, మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా శుభం కలుగుతుంది. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత తోడపుట్టిన వారి సహాయ సహకారాలను తీసుకోవడం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో శుక్రశనులు మరియు కుజుడు సంచరిస్తున్న కారణంగా కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ధన సంబంధమైన విషయాల్లో ఎటువంటి తొందరపాటు పనులు చేయరాదు. లావాదేవీలకు సంబంధించి సంతకాలు పెట్టడం కానీ, లేదా ఎవరికన్నా డాక్యుమెంటేషన్ మీద సంతకాలు పెట్టడం లాంటివి ఈ సందర్భంలో కొంతకాలం వాయిదా వేయడం మంచిదని తెలుసుకోవాలి. అనారోగ్య సమస్యలకు కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని దారితీస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగ్యస్థానంలో రవిరాహు బుధులు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. ఒక చిన్న ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం చేత ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి మీరు తీసుకునే ఆలోచనలన్నీ ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతనను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో చేసిపోతున్న ప్రతి పనిలో కూడా కార్య నిమగ్నత అనేది అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మరియు శని మరియు కుజగ్రహ సంచారానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీదేవి ఆలయ సందర్శనం విశేషమైన శుభఫలితాలు కలిగిస్తుంది. అదేవిధంగా శని భగవంతునికి సంబంధించి ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు, ఓం నమఃశివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యం పఠించడం వల్ల ఈ వారంలో చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు.